ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, క్రితవారం మనము దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడని యెడల క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వబడింది, చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రశ్నతో మీ ముందుకు వచ్చాం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మువ్వల అనిల్ కుమార్ గారు గుడివాడ నుంచి వచ్చి ఉన్నారు. వందనాలండి. ఈరోజు మరొక ప్రశ్న అండి. బ్రదర్ చెప్పండి. అన్య జనులు అంటే ఎవరు? అన్య జనులు అంటే మన జనులు కాని వాళ్ళు. ఇప్పుడు ఒక దేశానికి మరొక దేశం అన్య జనులు అవుతారు, అలాగే ఆ దేశానికి ఈ దేశం అన్య జనులు అవుతారు. కాబట్టి ఒక గ్రామానికి మరొక గ్రామం అన్య గ్రామం. సో ఆ గ్రామానికి ఈ గ్రామం కూడా అన్య గ్రామమే. మతాలు కూడా అంతేనా? అంతే కదా. అన్య మతం అంటే క్రైస్తవులకి హిందువులు అన్య మతం, అలాగే హిందువులకి క్రైస్తవులు అన్య మతం. అలా ఏ మతమైనా అట్లా అంటే మనది కానిది ఏదైనా అన్య. అన్య అంటే అన్య అంటే అనదర్, అదర్ అని అర్థం అన్నమాట, వేరొకటి అని. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో అన్యులుగా పిలువబడిన వారు ఎవరు? ఎవరికి ఎవరు అన్యులుగా పిలువబడ్డారు? పాత నిబంధనలో సహజంగా ఇశ్రాయేలీలు వాళ్ళ కోణంలో చూస్తారు. కాబట్టి పాత నిబంధన పుస్తకాలన్నీ రాసింది ఇశ్రాయేలే కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీలు కాని వాళ్ళని అన్ని జనులుగా పిలుస్తారు. ఇప్పుడు మనం దేవుడు మొట్టమొదటి సృష్టించిన వ్యక్తి ఆదాం దగ్గర నుంచి అబ్రహాం వరకు, అబ్రహాం ముందు వరకు ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా అన్యులుగానే చూస్తారు. నోవాహు దేవునికి లోబడ్డాడు, హానోకు దేవునితో నడిచాడు. సో ఆదాము అవలు ఉన్నారు, షేత్ ఉన్నాడు. సో ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా అన్యులే. యోబు ఉన్నాడు, సో యోబు అన్యుడే. కాబట్టి ఇశ్రాయేలు కాని వాళ్ళందరినీ వీళ్ళు అన్యులుగా చూస్తారు, లేదంటే ఆ దేశం వాళ్ళు వీళ్ళని అన్యులుగా చూస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బేసిక్గా బైబిల్లో పాత నిబంధనలో అన్యులు అన్నప్పుడు ఇశ్రాయేలీలు కాని వాళ్ళు అని మనం అనుకోవచ్చు. మంచిదండి. అంటే ఇశ్రాయేలీలో కూడా కొంతమంది వేరే వారు కూడా చేర్చబడినట్లుగా మనం చూస్తాం. రూతు, ఆహాబు, ఇలా కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళని అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. అప్పుడు ఇశ్రాయేలీలోకి వచ్చిన తర్వాత వీరికి కూడా వారు ఇతర వాళ్ళు అన్య జనులు అవుతారా, లేకుంటే వీళ్ళు కూడా అప్పటికి కూడా అన్యులుగానే పిలువబడతారా? నుంచి వచ్చిన వాళ్ళుగానే చూస్తున్నారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ సంతానం దగ్గర నుంచి వీళ్ళు బయట వాళ్ళు అన్యులుగా చూస్తారు. జనరల్ అంటే ఇక్కడ పౌరసత్వం వచ్చినట్టే, పౌరసత్వం వచ్చినట్టుగా అంతే. మంచిదండి. ఇప్పుడు పాత నిబంధనలో అలాగా, క్రొత్త నిబంధనలో క్రైస్తవులకి అన్యులు. క్రొత్త నిబంధన అనేది సంఘానికి మించిన ప్రాముఖ్యమైన విషయం కాబట్టి సంఘం అంటే మారు మనసు పొంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని సంఘంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మారు మనసు పొంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కాకుండా సో మిగిలిన వాళ్ళందరూ సంఘానికి అన్యులు. అలాగే బయట వాళ్ళకి సంఘం కూడా అన్యులు అవుతారు. క్రైస్తవులు కూడా పెట్టుకోవాలి, వాళ్ళకి అన్యులు. సో వాళ్ళు వీళ్ళకి అన్యులు. ఎవరైనా వేరే వాళ్ళు, మనం కాని వాళ్ళంతా మనకు అన్యులు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే బైబిల్ కాంటెక్స్ట్ లో మాట్లాడినప్పుడు సంఘం నుంచే మనం మాట్లాడుతున్నాం కాబట్టి సంఘం కాని వాళ్ళు అన్యులు అని చెబుతాం. సంఘం కోణంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మని వారు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారికి అన్యులు. అంతే. ఎందుకంటే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం కదా, అక్కడి నుంచి మాట్లాడితే వీళ్ళే అన్యులు. మంచిది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన విశ్వాసులు లేదా నమ్మిన వారు దేవుళ్ళు కొనసాగుతూ ఆ అవతల వారిని అన్యులుగా అంటారు కదా. ఇప్పుడు అందులో చేర్చబడిన వారు మొత్తము అన్యులే చేర్చబడతా ఉంటారు సహజంగా. ఇప్పుడు మనం చూసినప్పుడు చాలా మంది అన్యులు చేర్చబడతా ఉంటారు. చేర్చబడిన వారిని మనం మరలా అన్యులుగానే చూస్తూ ఉంటాం. కొన్ని ప్రదేశాల్లో, అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రదేశాల్లో అన్యులు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు వాళ్ళు చాలా తప్పుగా ఫీల్ అయ్యి కొంతమంది అంటూ ఉంటారు, మమ్మల్ని వీరు అన్యులు అంటూ ఉన్నారు అని బాధపడతా సంఘానికి మేము రావు, మీ సంఘానికి మేము రావు, మీరు అందరూ అన్యులు అని అంటూ ఉంటారు మీ సేవకులు, పాస్టర్లు అని అనటం జరుగుతూ ఉంది. దీనికి మనం ఏం చెప్పగలం?
అంటే మీరు అక్కడ వాళ్ళు ఏ కోణంలో ఉన్నారో అది మీకే బాగా తెలుస్తుంది. అంటే బహుశా కొంతమంది అన్యులు అన్న పదానికి, తెలుగు పదానికి సరిగా అర్థం తెలియక తప్పులు చేసే వాళ్ళనే అన్యులు అని లేదా అట్లా అనుకుని ఉండవచ్చు. లేదా అన్యుడు అంటే అది ఒక భయంకరమైన తిట్టులాగా వాళ్ళు చాలా దుర్మార్గులు చిత్రీకరించినట్లు అలా భావించి ఉండవచ్చు బహుశా. సో దానివల్ల కనుక వాళ్ళు బాధపడుతుంటే ఆ పదం బదులు వేరే పదం ఉపయోగించడం మంచిది అక్కడ. అలాంటి ఎందుకంటే ఇతరులను ఎవరిని అవమానపరచాలనే ఉద్దేశం మనకు లేదు. కాబట్టి ఏ తెలుగు పదం ప్రజలకు చక్కగా అర్థమవుతుంది దాన్ని వాడదాం. మన తెలుగులో చాలా పదాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి తప్పు అర్థాన్ని ఇస్తాయి, వాటిని ఉపయోగించం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, మన తెలుగు ప్రాంతాల్లోనే ఒక వస్తువుని ఎత్తుకొచ్చావా అంటారు. ఇది నేను పలానా చోట నుంచి ఎత్తుకొచ్చాను అంటే అది పెద్ద తప్పు కాదు. కానీ కొన్ని గోదావరి జిల్లాలోకి వెళ్తే ఎత్తుకొచ్చాడు అంటే దొంగతనం చేశాడని అర్థం. కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ పదాన్ని వాడకూడదు. అంటే నీ ప్రాంతంలో అది నీకు కరెక్ట్ గానే అర్థం వస్తుంది, వేరే చోటకి వెళ్ళినప్పుడు తప్పు అర్థం వస్తుంది. కాబట్టి అక్కడ ఆ పదాన్ని ఉపయోగించకుండా ఉంటే మంచిది. మన తెలుగులోనే కొన్ని ప్రాంతాల్లో చూశాను నేను, అక్కడికి వెళ్ళినప్పుడు ఒళ్ళేలాగా ఉంది అంటారు. అది కొన్ని ప్రాంతాల్లో అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఒళ్ళేలాగా ఉందంటే అది పలకరింపు, అది ఒళ్ళేలాగా ఉందంటే అది గద్దింపు కాదు. మీ ఆరోగ్యం బాగుందా, ఒంట్లో బాగుందా అంటారు కొన్ని ప్రాంతాలు. కొంతమంది ఒళ్ళేలాగా ఉందంటే ఇలాగంటున్నా ఉంటారు, అంటే అదేదో తిట్టినట్టుగా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఏ పదం బాగా అర్థమవుతుంది ఆ పదాన్ని వాడాలి. కాబట్టి అన్యుడు అన్న పదం కొన్ని చోట్ల అపార్థం చేయబడినప్పుడు, సో పొరుగువాడు, ఇతరులు, క్రైస్తవేతరులు ఇట్లాంటి పదాన్ని కూడా వాడవచ్చు. సంఘానికి బయట వారు, బైబిల్లో కూడా సంఘానికి వెలుపటి వారి ఎడల నుండి మంచి సాక్ష్యం పొంది ఉండాలి. కాబట్టి అట్లా ఏ పదం అక్కడ చక్కగా అర్థమవుతుందో దాన్ని వాడచ్చు. లేదా మన గ్రామస్తులు ఇట్లా కూడా వాడచ్చు. అవును, మంచిదండి. ఇప్పుడు అన్యుల మార్గం అంటే దేవుడు అంటాడు కదా, వాళ్ళు ఆ మార్గంలో నడవద్దు, అన్యుల మార్గంలో మీరు ఉండొద్దని. అంటే ఆ మార్గం, అన్యుల మార్గం అంటే త్రోవ, లేదంటే వాళ్ళ ప్రవర్తన? వాళ్ళ ప్రవర్తన బ్రదర్ మీరు కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు ప్రవర్తించిన విధానం. సో ముఖ్యంగా ఇది ఎక్కడ మొదలవుతుందంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వచ్చేటప్పుడు, వాళ్ళు కనాన్ దేశానికి వెళ్ళక ముందు సీనాయి పర్వతం దగ్గర వాళ్ళకు చాలా సేపు దేవుడు అక్కడ కూర్చోబెట్టి, చాలా రోజులు అక్కడ కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్తాడు. సో మీరు కనాన్ దేశంలోకి వెళ్ళబోతున్నారు, అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ అన్య జనులు ఎలా నడుచుకున్నారో అట్లా మీరు నడుచుకోకూడదు, వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లల్ని బలిస్తారు, నదుల్లో పడేస్తారు, అగ్నిలో కాల్చివేస్తారు, వాళ్ళు దుర్మార్గపు పనులు చేస్తారు, లోబడరు, కాబట్టి అలాంటి నీచ కార్యాలు మీరు చేయకూడదు అని అక్కడ అన్యులు అంటే ఇశ్రాయేలు కాని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చెప్పి వాటిని మీరు చేయొద్దు అని చెప్పడానికి అక్కడ ముఖ్యంగా ఉపయోగించారు. ప్రవర్తన, ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు అంటే, అప్పుడు ఆ రోజుల్లో అలాంటి ప్రవర్తన సరిగా లేని వారిని దేవుడు అంటాడు, వాళ్ళని మీరు నిర్మూలన చేయండి, అక్కడ ఉన్న దేన్ని మీరు ఉంచొద్దు అని. కొన్ని మనం ఎరుకో ప్రదేశంలో మనం చూస్తాం కొన్ని ప్రదేశాల్లో. అంటే ఆ రోజుల్లో వారిని నిర్మూలన చేయమనడానికి గల కారణం వాళ్ళు చేసే క్రియలు. అవునా? ఎరికో పట్టణంలో నిర్మూలన చేశారు, కానీ ఎరికో పట్టణంలో రాహేలు ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు, నిర్మూలన చేయలే. మరి ఎరికో పట్టణం అంతా నిర్మూలన చేయాల్సినప్పుడు మరి వీళ్ళెందుకు నిర్మూలన చేయలేదు అంటే, వీళ్ళ ప్రవర్తన సరి చేసుకున్నారు. కాబట్టి ఎంత దుష్టులనైనా, ఎంత దుర్మార్గులనైనా దేవుని ఉగ్రత వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత అయినా వాళ్ళు ప్రత్యక్షపడితే దేవుడు వాళ్ళని క్షమించాడు. యోనా గ్రంథంలో కూడా చూస్తాం. నినివే పట్టణస్తులు వాళ్ళు, అంటే అషూరు రాజధాని నినివే, అషూరీలు చాలా భయంకరంగా ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టిన వాడు, చాలా దాడులు చేసిన వాడు, యెహోవా దేవుణ్ణి భయంకరంగా దూషించిన వాడు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు అన్ని కాలాల్లోనూ అన్ని జనులు కూడా మారు మనసు పొందితే వాళ్ళని క్షమిస్తాడు. అన్ని కాలాల్లోనూ ఇశ్రాయేలీలు తన ప్రజలను చెప్పుకుంటున్న వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళను కూడా శిక్షిస్తాడు. కాబట్టి దేవునికి యూదుడని అన్యుడని భేదం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు వీడు మనోడు కాబట్టి వీళ్ళ పక్షంగానే దేవుడు మాట్లాడతాడు, అలా కాదు, న్యాయం పక్షంగా మాట్లాడతాడు. అందుకే ఒకసారి ముఖ్యంగా యెహోషువ కనాన్ దేశానికి వెళ్ళేటప్పుడు
యెహోషువకి ఎదురుగా ఒక ఆయన కత్తి దూసిన కత్తి చేత పట్టుకుని ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు మా పక్షంగా ఉన్నావా మా విరోధుల పక్షంగా ఉన్నావా అంటే, అబ్బే నేను రెండూ కాదు, నేను యెహోవా పక్షంగా వచ్చానంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షమో వాళ్ళ పక్షమో దేవుడు ఉండడు. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే దేవుడు నా పక్షం అనుకుంటారు. సో దేవుడు నీ పక్షం ఉండడు, న్యాయం పక్షం ఉంటాడు. నువ్వు దేవుని పక్షం ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి దేవుని ప్రజలను చెప్పుకునే వాళ్ళైనా అన్యులైనా ఎవరైనా మారు మనసు పొంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడతాడు. వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే దుర్మార్గం చేస్తే, అక్రమం చేస్తే ఎవరినైనా సరే దేవుడు శిక్షిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎరుకో పట్టణస్తులు భయంకరంగా ఉన్నారు, వాళ్ళు దేవునికి లోబడలేదు, వాళ్ళని శిక్షించాడు. ఇశ్రాయేలీయులు తర్వాత తప్పు చేశారు, నెబుకద్నెజరును పంపించి వీళ్ళని శిక్షించాడు. వీళ్ళలో చాలా మంది చంపబడ్డారు, బందీలుగా కొనిపోయారు, చాలా భయంకరమైన హింసలు అనుభవించారు. కాబట్టి దేవుడికి తన పరభేదం లేదు, ఆయనకు కావలసిన న్యాయం అంతే. సో నీతి న్యాయాలు ప్రతి ఒక్కరికి కొంత సమయం ఇస్తాడు. ఆ సమయం దాటిన తర్వాత వాళ్ళ మీదకి శిక్ష పంపిస్తాడు. అప్పటికైనా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు ఆయన. మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పటికైనా ఒకవేళ క్రైస్తవులు అని మారిన తర్వాత కూడా మరలా పాత స్థితికి వెళ్ళిపోతే వాళ్ళు అనిలే కదా. ఎవరినైనా అసలు ఏ పేరుతో సంబంధం లేదండి. నువ్వు నీతి న్యాయాలతో నడుచుకుంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే నీకు ఆయన అన్యుడైపోతాడు. దేవునికి మనం అన్యులు కాకుండా చూసుకోవాలి. కాబట్టి దేవుని నీతి న్యాయాలను అనుసరించి నడవడం మంచిది. ఈ పదాలతో మనకి మ్యాజిక్ అవసరం లేదు. కావాలంటే బై డెఫినేషన్ పదాలను అర్థం చేసుకోవచ్చు తప్ప, సో ఎక్కడ ఏ పదం అర్థమవుతుందో బాగా ఆ పదాన్ని ఆ ప్రాంతాల్లో ఉపయోగించడం మంచిదండి. ఇంకా ఏమైనా కొన్ని విషయాలు చెప్తారా? ఈ అన్యులు క్రైస్తవులు లేదా అన్యులు ఇశ్రాయేలు అన్న విషయంలో కొంతమంది మేము ఇశ్రాయేలు అయినందుకు లేదా క్రైస్తవులు అయినందుకు గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతా ఉంటారు. దయచేసి అట్లా భావించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే అది మంచిది. ఇక్కడ పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుడు తన యుద్ధకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. అంతే తప్ప నీకు నాకు సంబంధం లేదని ఎవరిని తోసివేయడం లేదు. మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, మనుషులందరూ ఆయన ప్రజలే. కాబట్టి ఇశ్రాయేలుని ఎన్నుకున్న, సంఘాన్ని ఎన్నుకున్న దేనికోసం ఎన్నుకున్నాడు అంటే ఇతరులను రక్షించడానికి, ఇతరులను కూడా కాపాడడానికి. అంతకుముందు మనం చూసాం పోయిన వీడియోలో, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జనంగాను ముందులని వారితో చెప్పు అంటాడు. కాబట్టి ఇశ్రాయేలుని ఎన్నుకొని ఎందుకంటే యాజక రూపమైన రాజ్యంగా, అంటే ఆ రాజ్యం యాజకత్వం చేయడం ద్వారా ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల్లో వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అని. కానీ వీళ్ళు కొన్ని గోడలు కట్టేసుకుని మేము గొప్ప వాళ్ళ అన్యులు అని దూరంగా ఉండడం మెయింటైన్ చేశారు. వాళ్ళకు కూడా యాజక రూపమైన రాజ్యంగా ఇశ్రాయేలీయులు ఉండాలి వాస్తవానికి. సో వాళ్ళు అలా లేరు కాబట్టి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం రాజులైన యాజక సమూహంగా చేశాడు. పేతృపత్రికలో చూస్తాం 2:9 రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు. సో పాత నిబంధనలో ఇశ్రాయేలీని ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో సంఘాన్ని ఎన్నుకున్నది కూడా అదే ఉద్దేశం. అంటే వీళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళు రక్షణ పొందాలి, మిగిలిన వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవాలి, ఇదే ఉద్దేశం. కాబట్టి ఈ టైటిల్స్ తో నువ్వేదో గొప్పలకు పోవడం లేదా ఎదుటి వాడిని తక్కువగా చూడడం ఇట్లాంటి వాటిని మానివేసి దేవునికి నేను లోబడాలి, విధేయత చూపించాలి అన్న స్వభావంలోకి వస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి సరైన అవగాహన కలిగి ఉండడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. వందనాలండి. వందనాలు. చాలా మంచి విషయాలు చెప్పారు, విన్నారు కదా. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, వాటికి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాం. అయితే ఈరోజు ఇంతట్లో ఈరోజు ముగించడం జరిగింది. మరొక వారం ఇంకొక ప్రశ్నతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. వందనాలు.